వందనాలండి. ఈరోజు జనవరి 8. ఆదాం వంశావళి నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 5:1లో ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని రాయబడింది. బైబిల్లో వంశ పూర్వీకుల జాబితాలు అనేకాలున్నాయి. వీటినే వంశావళి అంటారు. ఈ జాబితాలను గురించి 2 ప్రాథమిక అభిప్రాయాలున్నాయి. అవేమంటే, ఒకటి, ఆ జాబితాలలో పూర్తిగా కుటుంబము, గోత్రము, దేశం యొక్క వివరాలున్నాయి అని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది అవి అన్ని విషయాలు కలిగి ఉండవు, కానీ కేవలం పేరున్న వ్యక్తులు లేక కుటుంబ పెద్దల వివరాలు ఉంటాయని చెప్పబడి ఉంది. కనెను అనే మాట ప్రతి వ్యక్తి పేరు తర్వాత కనపడుతుంది. అది కేవలం వారి కుమారులకే కాక వారి బంధువులకు కూడా వర్తిస్తుంది. అసలు ఈ వంశావళులు బైబిల్లో ఎందుకు గ్రంథస్థం చేయబడి ఉన్నాయనే అనుమానం మీకు కలిగి ఉండొచ్చు. హెబ్రీయులు తమ నమ్మకాలు, ఆచారాలు మౌఖికంగా ప్రచురించేవారు. చాలా సంవత్సరాల వరకు చాలా ప్రాంతాలలో వ్రాతరూపకంగా ఏది ఉండేది కాదు. వారికి తెలియదు కూడా. పిల్లలకు కథలు చెప్పేవారు, అవి వారి పిల్లలకు చెప్పేవారు. ఈ వంశావళుల ద్వారా ఆ కథలు తదుపరి తరాలకు గుర్తు వచ్చేవి. చాలా శతాబ్దాల వరకు ఈ వంశావళులకు ఇంకా పేర్లు చేర్చబడుతూ ఒక కుటుంబం నుండి ఇంకొక కుటుంబానికి స్వాస్థ్యంగా ఇవ్వబడేది. కుటుంబాల ఆచారాలు భద్రపరచుట కొరకే కాక మెస్సయ్య వస్తాడనే వాగ్దానము ఈ కుటుంబాల ద్వారా నెరవేరుతుందనే నమ్మకం కలిగించుటకు కూడా ఉపయోగకరంగా ఉండేవి. యేసుప్రభు అబ్రహాం వంశాల నుండి ఎలా వచ్చాడో మనకు తెలుస్తుంది. దేవునికి ప్రతి వ్యక్తి చాలా ప్రాముఖ్యమని తెలిపేదానికి వంశావళి ఉపయోగపడుతుంది. దేవుడు వ్యక్తుల పేర్లే కాక వారు ఎంతకాలం జీవించారు, వారి సంతానం ఎవరు అనేది కూడా చెప్పబడి ఉంది. దేవుని దృష్టి, ప్రేమ నా మీద, నీ మీద ఉందని తెలుసుకోవాలి. ఆదాము హవ్వల నుండి వచ్చిన మానవాళి అందరూ బంధువులే, ఒకే రక్తం పంచుకొని పుట్టారు. మీలో ఎప్పుడైనా అసూయ, ద్వేషంతో మనసు నిండిపోతే అది గుర్తు చేసుకోండి. మీరు ఈ చిన్న 5వ అధ్యాయం చదివినప్పుడు ఆ కాలంలో మనుషులు అంతకాలం ఎలా జీవించారు అనే అనుమానం వచ్చి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాళ్ళ వయసు కూడా చెప్పబడింది. దీనికి 3 కారణాలు చెప్తూ ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చే రోగాలేమీ ఆ కాలంలో లేవు. అలాంటి రోగాలుంటే ఎక్కువ కాలం జీవించలేరు. రెండవది, అప్పటికి ప్రపంచంలోకి వర్షం రాలేదు కాబట్టి వాతావరణం కలుషితాలు ఎక్కడ లేవు, ఏమీ లేవు. కలుషితాలు నీటిలో లేవు కాబట్టి రోగాలు తక్కువ ఉండేవి. మూడవది, ఇంకొక కారణం ఏం చెప్తారంటే, దేవుని ప్రణాళిక ప్రకారము పిల్లలతో లోకాన్ని నింపాలి కాబట్టి దేవుడు వారికి ఎక్కువ సమయం ఇచ్చి ఉంటాడు అని అంటారు. అయినా ఆయుష్ ఎంతున్నా ఎప్పటికైనా చావవలసిందే కదా. మృతి పొందేన అనే మాట ప్రతి వ్యక్తి పేరు తర్వాత ఉంది అనేది ఈ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయం. రోమా 6:23లో పౌలు అన్నట్లుగా పాపమునకు జీతం మరణం అనే విషయం గుర్తు చేసుకోవాలి. అందుకే ఆదాము సంతానం గురించి క్లుప్తంగా చెప్పాలంటే అది పాపపు తరం. చాలా కాలం జీవించారు కానీ చివరికి చనిపోయారు. ఈ పాపపు తరంలో కొంతమంది మంచివారు, దైవభక్తి గలవారు కూడా ఉన్నారని గుర్తించాలి. హనోకు, మెతుషెల, నోవహు లాంటి వారు. వారిలాగా మనం కూడా ఉండాలి అని నిర్ణయం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన, ఆదాం వంశావళిలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఉండగలిగే శక్తి మాకు అనుగ్రహించమని, ఈ చెడు ప్రపంచంలో మంచివారిగా జీవించే శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.